సంతోషం. అదే కలిసి నడుద్దాం, అన్ని విషయాల్లో మీకు తోడుంటాం. లోకి గారు అన్ని విషయాల్లో కలిసి ముందుకు వెళ్తాం. ఒకసారి సహాయం చేయాలి ఈసారి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంగుపాలెం, కోడూరు ఈ 2 గ్రామాల్లో మీ మాట నా బాట అంటూ అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వీళ్ళ ఐకమత్యం ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలమని, మీ మాటే నా బాట అంటూ తిరుగుతూ ప్రతి ఇంటిని తెలుగుదేశాన్ని గుర్తించేటట్లు చేయటం, ప్రతి మదిలో తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుని ఇమిడింపి చేసేటట్లుగా ముందుకు వెళ్ళటం, ఆడబిడ్డ నిధని, తల్లికి వందనం అని, సంవత్సరానికి 3 సిలిండర్లని, ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం అని, నిరుద్యోగ భృతి అని, రైతన్నకి అండగా సంవత్సరానికి 20,000 అని, ఇలా మంచి కార్యక్రమాలతో, అంతేకాకుండా బీసీల కోసం ప్రత్యేకమైన రక్షణ చట్టం, ఇలా ఎన్నో కార్యక్రమాలు వివరిస్తూ ఒక బ్లోచరు, ఒక అమ్మకి, అవ్వకి, అక్కకి, చెల్లికి ఒక చీర, ఒక సంచితో సహా వాళ్ళ ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా మేము అడుగులేస్తూ ఉన్నాం. ఈ అడుగులు కడుపుతూ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాలు పంచుకున్నారు. తప్పనిసరిగా బాపట్ల తెలుగుదేశం పార్టీ విజయ డంకా మోగించాలని ఏకైక లక్ష్యంతో మరలా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఎన్నుకోవాలి అని ఏకైక మార్గంలో మేము నడుస్తూ వెళ్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రమే భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు షూరిటీ అని ఎన్నో కార్యక్రమాలు పెడతా ఉన్నారు. అంతేకాకుండా కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం జన సైనికుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీలో కలిసి ఈరోజు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. అటు జనసేన, తెలుగుదేశం పార్టీ సంకీర్ణం తప్పనిసరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసే దిశగా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలిసికట్టుగా పనిచేయాలి. ఒక సైకోని మన రాష్ట్రం నుంచి తరిమేయాలి, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే దిశగా ప్రతి ఇంటికి అన్ని విషయాలు తెలియజేస్తూ తిరుగుతున్నాం. తప్పనిసరిగా బాపట్లలో ఈసారి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది అంటానికి ఏమాత్రం సందేహం లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యజ్ఞం లాంటి మీతో నేనున్నానంటూ, మీ మాట నా బాట అంటూ జరిగే ఈ యాత్రలో పాలు పంచుకున్న గ్రామస్తులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపున, నారా చంద్రబాబు నాయుడు తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.